గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు క్లాస్‌కి మీ అందరికీ ఆహ్వానం. ఇది రెండో క్లాసు. క్లాస్‌లో మనం ఇంట్రడక్షన్ ఆహ్, గుర అరబీ బేసిక్ అరబిక్ లాంగ్వేజ్ గురించి ఇంట్రడక్షన్ చూసాము. తర్వాత 4 లెటర్స్ కూడా ప్రారంభం క్లాస్ కాబట్టి అది నేర్చుకున్నాము. ఈరోజు అవి రిపీట్ చేస్తూ తర్వాత 3 లెటర్స్ కూడా ఈరోజు మనం నేర్చుకుందాం. ఆహ్, మీకు లాస్ట్ క్లాస్‌లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఫస్ట్ అక్కడి నుంచి మొదలుపెడదాం. రవీంద్ర గారు మీరు లాస్ట్ క్లాస్ అటెండ్ చేశారు గదా! అందులో ఏమైనా డౌట్ ఉందా మీకు? లేదు సార్. డౌట్స్ ఏం లేవు సార్. ఓకే. మంచిది. అయితే ఆహ్, లాస్ట్ క్లాస్‌లో మనం నేర్చుకున్నది ఈ 4 అక్షరాలు నేర్చుకున్నాము. అలిఫ్, బా, తా, సా. అలిఫ్ పలికేటప్పుడు డైరెక్ట్‌గా ఎలాంటి దీర్ఘం లేకుండా పలకాలి. బా మన తెలుగులో బా అక్షరంతో ఇది కరెక్ట్‌గా సరిపోతుంది. తా తెలుగులో ఉన్న త, థ, ద, థలో తా అక్షరంతో ఈ శబ్దం సరిపోతుంది. దీని శబ్దం తెలుగులో లేదు. దీన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. నాలుక ముందుకు తీసుకొచ్చి, ఈ నాలుక అంచు ఉంది గదా! ఇది పైపంటి కింద భాగాన పెట్టి, ఇక్కడి నుంచి శబ్దాన్ని బయటికి తీస్తూ నాలుక వెనక్కి తీసుకువెళ్ళాలి. సా, 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 అలిఫ్, బా, తా, సా. ఈ 4 అక్షరాలు లాస్ట్ క్లాస్‌లో నేర్చుకున్నాము. ఇంకోసారి ఇది రిపీట్ చేద్దాం ఈరోజు. రిపీట్ చేసి ముందుకెళ్దాం. ప్రతి క్లాస్‌లో కూడా మనం అక్షరం యొక్క మూల స్థానం, ఆ అక్షరము ఆరిజిన్, ఆర్టిక్యులేషన్ పాయింట్ ఏమిటి అనేది ఒకటి నేర్చుకోబోతున్నాం. తర్వాత దాని లక్షణము, అది లావుగా పలకాలా? సన్నగా పలకాలా? తర్వాత కలిపి రాతలో వాటిని ఎలా గుర్తించాలి అనేది ఈ విషయాలు మనం నేర్చుకుంటూ ముందుకొస్తున్నాం. అలీఫ్ శబ్దము ఇక్కడ చిన్న ఉన్న కింద అంటే మన గొంతులో చిట్ట చివరి భాగం ఏదైతే ఉందో అక్కడి నుంచి వచ్చే శబ్దం అన్నమాట. ఇది హంజా వేరే పేరు దీని పేరు హంజా. అలీఫ్ మరియు హంజా 2 అక్షరాల యొక్క శబ్దం ఇక్కడి నుంచే వస్తుంది. ఇది ఆ, ఆ అనే శబ్దము. మన ఆల్లో ఏదైతే ఆ ఉందో ఎగ్జాక్ట్‌గా అదే శబ్దము. దీని పేరు అలీఫ్. తర్వాత బా. బా అనేది పెదవుల నుండి వచ్చే శబ్దము. ఈ 2 పెదవులు కలిపి శబ్దాన్ని బయటికి తీస్తూ విడదీయాలి. 2 పెదవులు కలిపిన తర్వాతే ఈ శబ్దం వస్తది. 2 పెదవులు కలపకపోతే ఈ శబ్దం రాదు. ఇది బా. బా. తెలుగులో బా, ప, ఫ, బ, భలో బా ఏదైతే ఉందో, ఆ బా అనేది ఈ అక్షరము. తర్వాత అక్షరము తా. తా అనే అక్షరము మన ఈ నాలుక అంచు తీసుకొని నాలుక మొన తీసుకొని వెళ్లి పైపంటి వెనక భాగాన ఈ చిగురు ఏదైతే ఉందో అక్కడ తగిలించాలి. అక్కడ ఆ నాలుక అంచు పల్చగా పెట్టి నాలుక పల్చగా పెట్టాలి. ఇక్కడ పెట్టిన తర్వాత శబ్దాన్ని తీస్తూ దీన్ని వెనక్కి తీసుకోవాలి. ఇక్కడ చూడండి 3 అక్షరాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఈ 3 అక్షరాలలో మధ్య అక్షరం అన్నమాట ఈరోజు మనం చదువుతున్నది. తా, తా. ఇది మనం పలుకుతున్నప్పుడు తెలుగులో మన త, థ, ద, థలో తా అక్షరం ఉందో అది ఈ అక్షరం యొక్క శబ్దంతో ఐడెంటికల్ 100కి 100 పాళ్ళు సేమ్ శబ్దం వస్తుంది కాబట్టి దీంట్లో కూడా మనకేమీ ఇబ్బంది లేదు. ఇది సా. సా పలుకుతున్నప్పుడు నాలుక అంచు పైపంటి కింది భాగానికి తీసుకొని వెళ్లి ఇక్కడ తగిలిస్తూ ఇక్కడి నుంచి శబ్దాన్ని బయటికి తీయాలి. లేదా నాలుక పూర్తిగా బయటికి తీసుకెళ్ళిపోయండి. పై పన్ను తీసుకొచ్చి నాలుక పైన పెట్టి నాలుక పల్చగా ఉంచాలి. లావుగా ఉంచకూడదు. పల్చగా ఉంచాలి. ఆ శబ్దాన్ని తీస్తూ నాలుక వెనక్కి తీసుకోవాలి. ఫా, ఫా, అలిఫ్, బా, తా, ఫా. ఈ 4 అక్షరాలు మన ముందున్నాయి. దీన్ని కలిపి రాతలో ఎలా ఉంటుంది అంటే, ఈ 4 అక్షరాలు కూడా సన్నగా చదివే అక్షరాలే. అలిఫ్ ఒంటరిగా ఉన్నప్పుడు నిటారుగా ఒక గీతలాగా ఉంటుంది. ఒక పదంలో మొదటి అక్షరంగా వచ్చినప్పుడు అలిఫ్ తన తర్వాత వచ్చే అక్షరంతో కలవదు. అంటే పదంలో 2 అక్షరాలు, 3 అక్షరాలు, 4 అక్షరాలు, 5 అక్షరాలు ఉండొచ్చు. ఎన్నైనా ఉండొచ్చు. కానీ మొదటి అక్షరం గనక అలీఫ్ అయినట్లయితే అది తన తర్వాత వచ్చే అక్షరంతో ఇది కలవదు. మొదటి స్థానం అన్నమాట ఇది. ఇక మధ్యలో వచ్చినప్పుడు అంటే అలీఫ్ స్థానము రెండో అక్షరం గాని, మూడో అక్షరం గాని, చివరి అక్షరం కాకుండా చివరి అక్షరానికి ముందు గాని అయినట్లయితే అలీఫ్ తన ముందక్షరంతో కలుస్తున్నది. తన తర్వాత వచ్చే అక్షరంతో కలవట్లేదు. ఇక్కడ ఎలాగైతే తర్వాత అక్షరంతో కలవలేదో, ఇక్కడ కూడా తన తర్వాత వచ్చే అక్షరంతో ఇది కలవట్లేదు. అంటే అలీఫ్ మనకు ఒక ప్రత్యేకమైన గుణం కలిగి ఉన్న అక్షరంలాగా ఇక్కడ మనం గుర్తించాలి అలీఫ్‌ని. అది తన తర్వాత వచ్చే అక్షరంతో ఇది కలవదు. ఇది చాలా ముఖ్యమైన పాయింటు. తర్వాత మీకు చాలా ఉపయోగపడుతుందిది. ముందు అక్షరంతో కలుస్తుంది. తర్వాత అక్షరంతో కలవట్లేదు. ఇక చివరి అక్షరం స్థానంలో వచ్చినట్లయితే, ఒక పదంలో చివరి అక్షరం స్థానంలో వచ్చినట్లయితే, అది తన ముందు వచ్చే అక్షరంతో కలుస్తున్నది. తన చివరి అక్షరం కాబట్టి ఇది దీని తర్వాత ఇంకేమీ లేదు.
ఈ నాలుగిట్లో కూడా అలిఫ్ యొక్క ఆకారము రిజిడ్‌గా ఉంది. రిజిడ్‌గా అంటే ఎలాంటి మార్పు లేదు. ఇది నిలువుగా ఒకే గీతలాగా ఇక్కడ ఏదైతే ఒంటరిగా ఉందో, అదే ఆకారము మిగతా 3 స్థానాల్లో కూడా అలాగే కొనసాగుతుంది. దీంట్లో ఆకారంలో ఎలాంటి మార్పు రావట్లేదు. మరి బా అనేది తర్వాత అక్షరం చూస్తే, ఈ 3 అక్షరాలు ఒకే ఆకారంలో ఉన్నాయి. బా, తా, సా. బా అక్షరం ఒంటరిగా ఉన్నప్పుడు ఒక పళ్ళెంలాగా ఉంటుంది. అదేవిధంగా తా కూడా పళ్ళెంలాగానే ఉంటుంది. సా కూడా పళ్ళెంలాగానే ఉంటుంది. పళ్ళెంలాగా ఈ అక్షరము ఉంది. ఆకారం బేసిక్ ఆకారము పళ్ళెంలాగా ఉంది ఒంటరిగా ఉన్నప్పుడు. మరి తేడా ఏమిటి? బాకు కింద ఒక చుక్క ఉంటుంది. తా పైన 2 చుక్కలుంటాయి. సాకు పైన 3 చుక్కలుంటాయి. ఈ చుక్కలు స్థానము మరియు సంఖ్య జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ కింద చుక్క బదులు మనం పైన చుక్క రాస్తే ఈ అక్షరమే మారిపోతుంది. కింద ఒక చుక్క బదులు 2 చుక్కలు రాస్తే అక్షరం మారిపోతుంది. కాబట్టి ఈ స్థానము మరియు సంఖ్య, చుక్కల స్థానము, చుక్కల సంఖ్య ఈ 3 అక్షరాల విషయంలో చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. మరి ఆకారంలో 3 ఒకేలాగా ఉన్నాయి ఒంటరిగా ఉన్నప్పుడు. మరి ఒక పదంలో మొదటి అక్షరంగా వచ్చినప్పుడు మనం కేక్ కట్ చేసినట్టు దీన్ని సగభాగానికి అంటే ముందున్న భాగాన్ని మనం తీసుకొని తర్వాత భాగాన్ని వదిలిపెట్టేయాలి. కట్ చేసేయాలి. అలా కట్ చేసాము అంటే ఇక్కడ రెండో అక్షరం ఇక్కడి నుంచి మొదలవుతుందనమాట. దీని తర్వాత వచ్చే అక్షరము ఇది ఆహ్, కొనసాగుతుంది ఇక్కడి నుంచి. మీరు చూసే ఉంటారు బిల్డింగ్‌లు కట్టినప్పుడు పైన చివరి ఫ్లోర్‌లో పిల్లర్స్ యొక్క ఇనుప రాడ్స్ ఏమైతే ఉంటాయో దాన్ని పైకి తీసుకొచ్చి కొంచెము ఒక 30, 40 సెంటి, 50 సెంటి అలా తీసుకొచ్చి కట్ చేసి దాన్ని స్లాబ్‌లోనే కలిపేసి ఉంచేస్తారు. ఎందుకంటే ఫ్యూచర్‌లో గనక దాని పైన ఇంకేదన్నా పొడిగింపు వేయాలి అంటే మళ్ళీ ఆ ఇనుప రాడ్‌ని నిలువుగా చేసుకొని దాని నుంచి హ్మ్. పిల్లర్‌ని ఇంకా ముందుకు తీసుకెళ్తారనమాట. ఆ విధంగానే ఇక్కడ మనము బా అక్షరాన్ని మధ్యలో కట్ చేసిన తర్వాత, ఈ కట్ చేసిన ఈ భాగాన్ని తర్వాతొచ్చే అక్షరంతో కలుపుతున్నాం. అంటే ఇక్కడ మనం ఇక్కడ ఈ భాగాన్ని విడిచిపెడుతున్నాము. అంటే దీని దీని అర్థం ఏమిటి? తర్వాతొచ్చే అక్షరం ఇక్కడ కలుస్తుంది. మరి అలిఫ్ విషయంలో ఏమైంది? ఇక్కడ తర్వాతొచ్చే అక్షరము గ్యాప్ ఇచ్చిన తర్వాత మొదలవుతుంది. మరి బా విషయంలో అలా కాదు. బా ఎక్కడైతే పూర్తయిపోతుందో అక్కడి నుంచే రెండో అక్షరం స్టార్ట్ అయిపోతుంది. అంటే కలిసుంటాయన్నమాట. మొదటి అక్షరంగా వచ్చినప్పుడు తర్వాతొచ్చే రెండో అక్షరం బాతో కలుస్తున్నది. మరి మధ్యలో వచ్చినప్పుడు ఆహ్, మరి ఇదే విషయము తా విషయంలో కూడా. తాకు పైన 2 చుక్కలున్నాయి. మరి మొదటి అక్షరంగా ఉన్న ఈ తా ఎక్కడైతే పూర్తయిపోతుందో ఇక్కడి నుంచే రెండో అక్షరం మొదలైపోతుంది. దీంట్లో కూడా గ్యాప్ రాదు. అదే విధంగా సా. సా కూడా పైన 3 చుక్కలుంటే సా. సా మొదటి అక్షరం ఈ ఆకారం ఎక్కడైతే పూర్తయిపోతుందో ఇక్కడి నుంచే దీని తర్వాత అక్షరము మొదలైపోతుంది. అంటే బా, తా, సా ఈ 3 కూడా మొదటి అక్షరంగా వచ్చినప్పుడు తన తర్వాత వచ్చే అక్షరంతో కలుస్తున్నాయి. మరి మధ్యలో వచ్చినప్పుడు తన ముందు అక్షరంతోనూ కలుస్తున్నది. తన తర్వాత అక్షరంతో కూడా కలుస్తుంది. అదే విషయము తాలో కూడా, సాలో కూడా అలాగే జరుగుతుంది. మరి చివరి అక్షరంగా వచ్చినప్పుడు అంటే ఒక పదంలో చివరి అక్షరంగా వచ్చినప్పుడు చూస్తే బా అనే ఆకారము ఒంటరిగా ఉన్నప్పుడు ఏ ఆకారంలో అయితే ఉందో చివరి అక్షరంగా వచ్చినప్పుడు కూడా అదే ఆకారంలో ఉంది. అయితే బా తన ముందు అంటే చివరి అక్షరంగా వచ్చినప్పుడు తన ముందు వచ్చే అక్షరంతో కూడా కలుస్తున్నది. అదే విషయము తాలో కూడా అలాగే జరుగుతుంది. సాలో కూడా అలాగే జరుగుతుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకు ఈ రోజు నేర్చుకుంటునే 4 అక్షరాలలో ఒక అక్షరం తప్ప మిగతా 3 అక్షరాలు తన ముందు అక్షరంతోనూ కలుస్తున్నాయి. తన తర్వాత అక్షరంతో కూడా కలుస్తున్నాయి. మరి తెలుగులో రాయాలంటే అలిఫ్ ఇది చాలా చక్కగా తేలిగ్గా రాసుకోవచ్చు. రెండో అక్షరము బా. ఇది మనం తెలుగులో చక్కగా రాసుకోవచ్చు. తా తెలుగులో కూడా చక్కగా రాసుకోవచ్చు. అంటే దీని శబ్దం నేర్చుకోవటం కోసం మన తెలుగులో ఏ అక్షరాలైతే మనకు అనుకూలంగా ఉన్నాయో వాటిని మనం వాడుకుంటున్నామనమాట. తెలుగొచ్చు మనకు. కాబట్టి తెలుగు అక్షరాలను ఇక్కడ అదే శబ్దం తీసుకురావటానికి మనం గుర్తుపెట్టుకోవటానికి వాడుకుంటున్నాం. సాల్ విషయంలో ఇక్కడ అక్షరం లేదు గాబట్టి ఇక్కడ ఖాళీగా ఉంది. మరి ఒకసారి చదువుకుందాం. అలిఫ్, బా, తా, సా. ఇది మన లాస్ట్ వీక్ మనం నేర్చుకున్న పాఠము. ఇవి ఇంకో విషయం ఏమిటంటే, ఇవి 3 కూడా అంటే ఈ 4 అక్షరాలు కూడా లైన్ పైనే ఉన్నాయి. లైన్ కిందకి దిగట్లేదు. కాకపోతే బా చుక్క లైన్ కింద వస్తున్నది. తా అక్షరము పూర్తిగా లైన్ పైనే ఉంది. సా అక్షరం కూడా లైన్ పైనే ఉంది పూర్తిగా. తెలుగులో అక్షరాలు కూడా కొన్ని అలాగే ఉంటాయి. కొంత అంటే లైన్ కిందకి కొద్దిగా దిగుద్ది ఒత్తులు అవి ఉన్నప్పుడు. కానీ అక్షరము ప్రత్యేకంగా లైన్ కిందకి రాదు. ఇంగ్లీష్ అక్షరాలు కూడా మొత్తం లైన్ పైనే ఉంటాయి. కానీ అరబీ అక్షరాలు
2 విధాలుగా ఉంటాయి. ఒకటేమో పూర్తిగా లైన్ పైన ఉండటం. రెండోది కొంత భాగం లైన్ పైన ఉండి, మిగతా భాగం లైన్ కిందకి రావటం అన్నమాట. అంటే ఒక అక్షరాన్ని నిలువుగా 3 భాగాలు చేస్తే, ఒక భాగం పైనుంటుంది లైన్ పైన. 2 భాగాలు లైన్ కిందకి వస్తాయి. ఇది ఈ 3 అక్షరాల గురించి మనం 4 అక్షరాల గురించి మనం ఈ విషయాలు నేర్చుకున్నాము. మరి దీంట్లో కీబోర్డ్‌లో చూస్తే మీరు ఈ అరబిక్ కీబోర్డ్‌లో ఆహ్, ఈ రోజుల్లో మనం వాడుకుంటున్నాం ఎక్కువగా కంప్యూటర్ కీబోర్డ్ గానీ, ల్యాప్‌టాప్ గానీ, మీ మొబైల్‌లో గానీ, అరబీ అక్షరాలున్న కీబోర్డ్ ఉన్నట్లయితే, మీ ఈ అక్షరాలు ఇక్కడ మీకు కనబడుతుంటాయి. మరి అరబీ అక్షరాల కీబోర్డ్ ఎలా రావాలి మీ ముందుకు రావాలి? వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేశారనుకోండి, లాంగ్వేజెస్‌లో పోయి సెట్టింగ్స్‌లో అరబిక్ సెలెక్ట్ చేసుకుంటే, మీ కీబోర్డ్ అక్షరాలు కూడా దాంట్లోకి మీరు టైప్ చేస్తే ఆ వర్డ్ డాక్యుమెంట్‌లో ఈ అక్షరాలొస్తాయన్నమాట. మరి ఇక్కడ అలిఫ్ ఎక్కడుంది? ఈ హెచ్‌లో ఉంది. హెచ్ నార్మల్‌గా దీన్ని ఇక్కడ ప్రెస్ చేస్తే అలిఫ్ ఆకారము టైప్ అవుతుంది. మరి షిఫ్ట్‌తో పాటు ప్రెస్ చేస్తే ఇది రెండో అక్షరము హంజా వస్తుందనమాట. ఈ 2 కూడా షిఫ్ట్ లేకుండా ఇది, షిఫ్ట్ ఉంటే ఇది. మరి బా అక్షరము ఇది ఇక్కడుంది. రెండో మనం చదువుకున్న రెండో అక్షరము ఇక్కడుంది. మూడో అక్షరము ఇక్కడుంది. నాలుగో అక్షరము ఇక్కడుంది. అంటే మీరు టైప్ చేయాలి అంటే, ఒక పదాన్ని చూసి టైప్ చేయాలి అంటే, ఈ స్థానాలు మీరు ఒకవేళ మీకు గుర్తు లేకపోయినా, దీన్ని ప్రింట్ చేసుకొని మీ ల్యాప్‌టాప్ దగ్గర పెట్టుకుంటే, కంప్యూటర్ దగ్గర పెట్టుకుంటే, అవి చూసి కూడా మనం చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర అరబిక్, ఇంగ్లీష్ కీబోర్డ్ లేకపోతే. ఇంగ్లీష్ కీబోర్డ్‌లో హెచ్ ఉన్న చోట అలిఫ్ వస్తది. ఎఫ్ ఉన్న చోట బా వస్తది. ఆహ్, జే ఉన్న చోట తా వస్తది. ఈ ఉన్న చోట సా వస్తది. ఇది దీంట్లో కీబోర్డ్ గురించి మనం చూసాము. మరి దీని తర్వాత ప్రాక్టికల్‌గా చూడాలి అంటే అక్షరాలు ఎలా వస్తాయనేది ఆహ్, దీంట్లో దీంట్లో చూద్దాం. ఇప్పుడు మనం నేర్చుకున్న అక్షరాలలో ఇవి ఒక చిన్న క్విజ్ లాగా తీసుకుందాం దీన్ని. హ్మ్. ఓకే. ఓకే. ఆనంద్ గారు ఈ పై అక్షరంలో ఈ పై ఇక్కడున్న దాంట్లో ఎన్ని అక్షరాలున్నాయి? మనం చదువుకున్న దాంట్లో ఇప్పుడు 4 అక్షరాలు నేర్చుకున్నాం మనం. చెప్పండి సార్. హలో! ఇప్పుడు మనం నేర్చుకున్న అక్షరాలలో ఇక్కడ ఎన్ని అక్షరాలున్నాయి? కర్సర్ కనబడుతుంది గదా! అవునండి. ఆ! బా ఒకటుంది. బా ఒకటుంది. దీని తర్వాత ఇది నిలువుగా ఉన్నది. ఒకసారి చూడండి మనం నేర్చుకున్న దాంట్లో. ఇక్కడ ఆకారం ఏ విధంగా నేర్చుకున్నాము? ఇక్కడ నిలువుగా ఉన్న అక్షరం ఇది. ఓకే. ఇది అలీఫ్ అలిఫ్. 2 అక్షరాలున్నాయి ఇప్పుడు దీంట్లో. బా, అలిఫ్. బా, అండ్ అలీఫ్. అలిఫ్ 2 అక్షరాలున్నాయి. అలీఫ్. ఇక్కడెన్నున్నాయి? ఇక్కడ తా, అలీఫ్. వెరీ గుడ్. ఎక్సలెంట్. మరి ఇక్కడ? ఇక్కడ సా, అలీఫ్. వెరీ గుడ్ అండి. ఎక్సలెంట్. ఇక్కడ? ఇక్కడ బా, అలీఫ్ అండ్ సా. ఇది. కింద చుక్కుంది. ఇక్కడేమన్నారు మీరు? బా, అలీఫ్. బా, అలీఫ్. ఇది కూడా బానే. ఇక్కడెలా ఈ ఆకారం ఉంది గదా! ఈ బా. బా అయితే ఓకే. ఇక్కడ కొంచెం వెడల్పు యాహ్! తక్కువుంది. ఇక్కడ వెడల్పు ఎక్కువుంది. అంతే. ఉంది. ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది. ఓకే. ఓకేనా? మరి రెండో బా, అక్షరం అలీఫ్, బా. తప్పు చేస్తున్నారు. ఓకే. రెండో అక్షరం మీరు చెప్పిన అక్షరం కాదిది. అలిఫ్ కాదిది రెండో అక్షరం. అలిఫ్‌లో మనం ఏమనుకున్నాం ఇక్కడ? ఓకే. ఇది ఒకవేళ అలిఫ్ అలీఫ్. మధ్యలో యాహ్! వస్తే ఎలా ఉంటుంది? గ్యాప్ ఉంటుందిక్కడ. గ్యాప్ ఉంటుంది. ఓకే. మరి ఇక్కడ గ్యాప్ ఉందా? లేదు. 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 ఇక్కడ గ్యాప్ లేదు. కాబట్టి ఇది అలిఫ్ కాదది. ఆ అక్షరం ఏంటో మనం చదవలేము. చదవలేదు. సరేనా? బా, అలిఫ్, ఓకే. బా. ఇప్పుడు చూడండి. మారిపోయింది. ఓకే. ఆ! మీరు చెప్పిన బా, అలిఫ్, బా రావాలి అంటే అది ఇలా ఉంటుంది. కొంచెం ఫాంట్ పెద్దది చేస్తాను. ఓకే. చూడటానికి వీలుగా. ఓకే. ఓకే. ఇది ఇటు తిరిగింది. దీనికి తేడా చూడండి. రెండిటి మధ్యన తేడా ఉంది. బా, లామ్, బా. .
రివర్స్‌లో సెలెక్ట్ చేయండి. ఓకే. ఓకే. ఈ రాతలో చూడండి తేడా ఏమిటిక్కడ? అలిఫ్ అనేది కలిసుంది పైన ఒక చోట. రెండో చోట కలిసి లేదు. ఈ తేడా ఇక్కడ చూస్తున్నారు గదా! బా, అలిఫ్, బా 3 అక్షరాలున్నాయిక్కడ. మరిక్కడ బా ఉన్నది. చివరి అక్షరం కూడా బానే. కానీ రెండో అక్షరం మనం చదవలేదు. అలిఫ్ యొక్క లక్షణం ఏమిటి? తన తర్వాతొచ్చే అక్షరంతో కలవదు. ఇక్కడ కలిసుంది. కలిసి ఉంది అంటే అది అలిఫ్ కాదు. వేరే అక్షరం అది. తర్వాతొచ్చే పాఠాల్లో మనం నేర్చుకుంటాం ఆ అక్షరాన్ని. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి మనం. కరెక్టేనా? ఓకే. స్ నెక్స్ట్ సౌమ్య గారు. దీంట్లో ఈ పదంలో మనం నేర్చుకున్న అక్షరం ఏదన్నా ఉందా? మనం 4 అక్షరాలు నేర్చుకున్నాం. నాలుగిట్లో ఏదన్నా అక్షరం ఉందా ఇక్కడ? ఇది ఫస్ట్ క్లాస్ అండి. ఓకే. పర్లేదు. తర్వాత చూద్దాం. హారిక గారు మీరు చెప్పండి. మనం ఇప్పటివరకు ఫస్ట్ 4 క్లాస్ అండి. అక్షరాలు నేర్చుకున్నాం. నాలుగిట్లో ఏదన్నా అక్షరం ఉందా ఇక్కడ? బా బావుంది. వెరీ బావుంది. ఎక్సలెంట్ అండి. ఇక్కడ? తా. తా ఉంది. ఇక్కడ? హ్మ్. ఆ! తా తా. ఉంది. దీని మీద కొంచెం మనం ఎక్కువ ఎక్సర్‌సైజ్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది హ్మ్. కొంచెం కన్‌ఫ్యూజ్ చేస్తదనమాట. చుక్కల స్థానము, చుక్కల సంఖ్య 2 మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. కింద చుక్కుంటే బా, పైన 2 చుక్కలుంటే తా, పైన 3 చుక్కలుంటే సా. రాబోయే పాఠాలలో పైన ఒక చుక్కున్న అక్షరం కూడా వస్తది. కింద 2 చుక్కలున్న అక్షరాలు కూడా వస్తాయి. కాబట్టి ఈ చుక్కల్ని మనం కొంచెం జాగ్రత్తగానే గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పటివరకు చదివిన దాంట్లో 4 అక్షరాలు మనం నేర్చుకున్నాము. ఇది పాత పాఠాన్ని మనం ఒకసారి రివైజ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం కొత్త పాఠాన్ని తీసుకుందాం. ఈరోజు పాఠాన్ని. ఆహ్, ఈరోజు పాఠంలో 3 అక్షరాలు మనం నేర్చుకోబోతున్నాం. ఇక్కడ ఒక అక్షరం ఉన్నది. ఇక్కడ ఒకటున్నది. ఇక్కడ ఒకటుంది. ఈ 3 అక్షరాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దీని పేరు జీమ్. జీమ్. మనం పలకటంలో ఇది కరెక్ట్‌గా రావాలన్నమాట. జీమ్. ఇది ఇక్కడ జిమ్ అని ఇంగ్లీష్‌లో మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. జిమ్‌కెళ్ళాను, జిమ్ నుండొచ్చాను, జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేశాను. అదే జిమ్ ఇక్కడ. కాకపోతే దీర్ఘం రావాలన్నమాట. జీమ్. ఇది దీర్ఘంతో ఉంది. మామూలుగా మనం వెళ్ళే జిమ్ ఏంటంటే దీర్ఘం లేదక్కడ. ఎగ్జాక్ట్ అదే పదం ఇది. జిమ్ అనే పదమే. జీవైఎం. కాకపోతే ఇక్కడ దీర్ఘంతో పలకాలిది. దీని పేరిది. ఈ అక్షరం పేరు జీమ్. ఇది హా. హా తెలుగులో రాయొచ్చు. కానీ హా శబ్దంతో వచ్చే అరబీ అక్షరాలు 2 ఉన్నాయి కాబట్టి కన్‌ఫ్యూజ్ ఉండకుండా ఉండటానికి నేనిక్కడ రాయట్లేదు. దీని తర్వాత వచ్చే అక్షరము హా. హా అక్షరము ఇక్కడ ఈ 3 అక్షరాలని మీరు చూస్తే హా కూడా మనం తెలుగులో రాయలేము. హా ఎందుకు రాయలేము అంటే తెలుగులో కా ఉంది, ఖా ఉంది. 2 అక్షరాలున్నాయి తెలుగులో. ఈ 2 అక్షరాలలో మనం ఏది రాసినా ఈ కా రాసినా, ఖా రాసినా ఇది తెలుగులో మనకు ఈ అరబీ అక్షరానికి కరెక్ట్‌గా సరిపోదనమాట. దాని శబ్దము అలా ఉచ్చారణలోకి రాదు. ఆర్టిక్యులేషన్ పాయింట్ ఒకటి కాదక్కడ. అందుకనే మనం ఈ అక్షరాన్ని రాయట్లేదు. మరి మూడింటి ఈ 3 అక్షరాల యొక్క ఆకారము ఎగ్జాక్ట్ ఒకే విధంగా ఉంది. ఇక్కడ జీమ్ ఎలాగైతే పైన ఇలా ప్యారలెల్‌గా ఒక లైన్ గీతొచ్చి కింద కొమ్ములాగా కిందకి దిగింది. మరి హా కూడా అలాగే ఉంది. ఖా కూడా అలాగే ఉంది. కాకపోతే తేడా ఏమిటి? దీనికి పొట్టలో చుక్క ఉంది. దీనికి అసలు చుక్క ఏమీ లేదు. దీని నెత్తి పైన ఒక చుక్క ఉంది. జీమ్ పొట్టలో చుక్కుంది. ఇక్కడ హా అసలేమీ చుక్క లేదు. హా నెత్తి పైన ఒక చుక్క ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఈ మూడిటిని గుర్తుంచుకోవటానికి మనకు చుక్క ఆధారము తప్పకుండా చుక్కని బాగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆకారం ఒకటే ఉన్నా చుక్క మాత్రం తేడాగా ఉంది. ఒక అక్షరంలో పొట్టలో ఉంది. ఒక అక్షరంలో అస్సలు లేదు. ఒక అక్షరం పైన చుక్క ఉంది. మరి పలకటంలో ఎలా ఉంది? దీని మఖరజ్ ఏమిటి? దీని ఆర్టిక్యులేషన్ పాయింట్ ఏమిటి? వీటి ఆర్టిక్యులేషన్ పాయింట్ ఏమిటి అనేది చూస్తే జీమ్ అక్షరము నాలుక బొద్దుగా లావుగా చేసి పై కప్పుకు తగిలించాలి. ఇక్కడి నుంచి ఈ అక్షరం బయటకొస్తుంది. ఇది పరిపూర్ణమైన అక్షరము. పరిపూర్ణమైన అక్షరం అంటే నిండుగా మనం దీని శబ్దాన్ని నోట్లోంచి బయటికి తీయవలసి ఉంటుంది. లావుగా చేయటం కాదు. అక్షరాన్ని లావుగా చేయకూడదు. అక్షరం పలచగానే ఉండాలి. కానీ నిండు శబ్దంతో బయటికి రావాలి. ఎలా పలుకుతాం దీన్ని? ఈ నాలుక తీసుకొనెళ్ళి ఈ మధ్య భాగాన్ని పై కప్పుకు తగిలించండి. జీమ్, జీమ్, జీమ్. తెలుగులో మన ప్రజలు మామూలుగా దీన్ని జీమ్ అంటారు. జీమ్ అంటే తప్పది. జీమ్ వేరు, జీమ్ వేరు. జీమ్ అని పలికితే అది తప్పవుతుంది. జీమ్ అని పలకకూడదు. దీని పేరు జీమ్. జిమ్, జీమ్.
తేడా చూడండి. మధ్యలో దీర్ఘం తీస్తే సరిపోతుంది. జీవైఎం జిమ్. దానికి ఇంకా దీర్ఘం తీస్తే జీమ్. ఈ శబ్దం దీంతో సరిపోతుంది. ఇక దీని దీని ఇది రెండో అక్షరము హ గొంతులో మధ్య భాగంలో నుండి వస్తుంది. మన గొంతులో మధ్య భాగంలో ఒక చిన్న గోలీలాగా ఉంటుంది. దాని మీద వేలు పెట్టి హ అని పలికితే మీకు వైబ్రేషన్ కనబడుతుంది ఇక్కడ. అది కరెక్ట్ ఆర్టిక్యులేషన్ పాయింట్ అన్నమాట. ఆ వైబ్రేషన్ రాలేదు అంటే మీరు కరెక్ట్‌గా పలకట్లేదు. కొంచెం లోపల నుంచి వచ్చేలాగా శబ్దం తీయాలి దీన్ని. హ, 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 హమ్ద్, హ, అహ్మద్. హ అనేది మధ్యలో నుంచి వస్తుంది. ఈ అక్షరాన్ని పలుకుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. ఎందుకంటే దీనిని పోలిన ఇదే శబ్దాన్ని పోలిన ఇంకో అక్షరము గొంతు కింద భాగం నుండి వస్తుంది. ఇది చివర్లో వస్తదనమాట ఇది. దీని గురించి తర్వాత నేర్చుకుందాం. ఇక్కడ మనం నేర్చుకునేటప్పుడు హ కరెక్ట్‌గా రావాలి దీని శబ్దం. దీని తర్వాత అక్షరము హ. ఇది గొంతులో పై భాగం నుండి వచ్చే అక్షరము. హ. హ పలుకుతున్నప్పుడు దాని పేరులోనే పై భాగంలో చిన్నగా మనము రబ్ చేసినట్టు అంటే గీకినట్టుగా ఉంటదక్కడ. హ, హ, హ. ఏదన్నా నోట్లో మనం ఇరుక్కుంటే ఎలా తీస్తాం శబ్దము, ఆ విధంగా దానికి దగ్గరలో అలాంటి శబ్దం వస్తది. హ, హ. ఇక్కడ దీని శబ్దం గనక మనం పలకటంలో తప్పు చేస్తే, దాని దగ్గరలోనే ఇంకో 2 అక్షరాలున్నాయి. ఆ అక్షరము ఆ అక్షరం యొక్క శబ్దం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అక్షరం యొక్క శబ్దము దీనికి దగ్గరలోనే ఉంది. ఈ అక్షరం యొక్క శబ్దం కూడా దీనికి దగ్గరలోనే ఉంది. ఈ 2 శబ్దాలు మనం రాకుండా ఉండాలి అంటే, మనం హా శబ్దాన్ని కొంచెం జాగ్రత్తగా పలకాలి. ఇది పలికేటప్పుడు ఈ ఈ ఈ శబ్దాలు రాకుండా చూసుకోవాలనమాట. మరి 3 అక్షరాలలో జీమ్ పల్చగా చదివే అక్షరము, సన్నగా చదివే అక్షరము. హ సన్నగా చదివే అక్షరము. హా ఇది లావుగా చదివే అక్షరము. ఇది చదివేటప్పుడు మన నోరు ఈ విధంగా ఓపెన్ చేయాలి గానీ, మనం స్మైలింగ్ ఫేస్ లాగా ఓపెన్ చేయకూడదు. జీమ్, హ, హా. జీమ్, హ, హా. జీమ్, హ, హా. నేను స్మైలింగ్ ఫేస్ లాగా ఓపెన్ చేస్తే దీని శబ్దం ఎలా వస్తది? హా. హా కాదిది. హా. ఇది పై కిందికి ఓపెన్ చేయాలి మన నోటిని. జీమ్, హ, హా. మరి రాతలో ఎలా వస్తది ఈ యొక్క అక్షరము? రాతలో చూస్తే జీమ్ అక్షరము ఒంటరిగా ఉన్నప్పుడు కొంత భాగం లైన్ పైన ఉంటుంది. మిగతా భాగం లైన్ కిందకి దిగిపోతుంది. చుక్క కూడా లైన్ కిందే ఉండాలి. లైన్ పైకి రాకూడదు. మరి కింద చుక్క వచ్చిన అక్షరము ఇక్కడ ఆల్రెడీ ఒకటొచ్చింది మనకు. బా అనే అక్షరము. ఈ బా ఆకారము, దీని ఆకారము వేరుగా ఉంది. చుక్క విషయంలో 2 ఒకటే. కానీ ఆకారం విషయంలో ఇది పళ్ళెంలాగా ఉంటే, ఇది కొమ్ములాగా పైన కొమ్ము తీసుకొచ్చి తర్వాత కిందకి దిగటం జరిగిందనమాట. పైన ఒక కొమ్ములాగా ఇలా వచ్చింది. ఇది ఒంటరిగా ఉన్నప్పుడు. మరి ఒక పదంలో మొదటి అక్షరం సారీ అండి కరిముల్లా గారు. చెప్పండి. యాక్చువల్‌గా కర్సర్ మూవ్‌మెంట్ లేదు. ఐ మీన్ నాకు లేదా ఐ మీన్ అందరికీ కనిపించట్లేదు తెలియదు. మీరు కర్సర్ మూవ్‌మెంట్ అయితే ఏం కనిపించట్లేదు నాకు. ఓకే. మరి మిగతా వాళ్ళకి కనపడుతుందా కర్సర్ మూవ్‌మెంటు? లేదు సార్ కనబడట్లేదు. లేదండి కనబడట్లేదు. అంటే కర్సర్ యొక్క ఫాంట్ మార్చాలేమో. స్క్రీన్ కనబడట్లేదు. స్క్రీన్ కూడా కనబడట్లేదా? స్క్రీన్ ప్రాథమిక అరబిక్ భాష అని మనకి ఆల్ఫాబెట్స్ ఉన్న స్క్రీన్ అండ్ మనం వాయిస్ ఎలా ప్రొనౌన్స్ చేస్తామో అనే ఆ స్క్రీన్ ఉంది. ఆహ్, ఓకే. ఇప్పుడు? లేదు సార్. లేదు. ఒక్క నిమిషం. కనపడుతుందా? ఇప్పుడు కనబడుతుంది సార్. ఇప్పుడు కనబడుతుంది. యాహ్! ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు సారీ కర్సర్ కూడా మూవ్ అవుతుంది. కర్సర్ కూడా కనబడుతుంది గదా? యాహ్! ఓకే. కనబడుతుంది.
ఓకే. సారీ అండి. మీరు అలా ఏదైనా జరిగితే వెంటనే చెప్పండి. ఇది మల్టిపుల్ స్క్రీన్స్ ఓపెన్ కావటం వల్ల అలా జరిగిందేమో మరి. ఓకే. ఓకే. ప్రెజెంటేషన్ మోడ్‌లో తీసుకుంటాను. ఓకే. 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 మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. జీమ్, హ, హ. జీమ్ విషయంలో మనం ఒక కొమ్ములాగా ఉండి పొట్టలో చుక్క ఉంటే ఈ అక్షరము జీమ్. అది ఏ చుక్క లేకపోతే హ. ఆకారం 2 ఒకటే. హ ఈ నెత్తి పైన ఒక చుక్క ఉంటుంది. అది హ. జీమ్, హ, హ. మరి దీని యొక్క ఆర్టిక్యులేషన్ పాయింట్ ఎక్కడుంది అని చూసినట్లయితే మనం ఆర్టిక్యులేషన్ పాయింట్ జీమ్ విషయంలో నాలుక మధ్య భాగం పైకప్పుకు తగిలిచ్చి మనం పలికితే ఇది జీమ్ శబ్దము వస్తుంది కరెక్ట్‌గా. తర్వాత హ మన గొంతు మధ్య భాగంలో నుండి రావాలి. ఇక చిన్న ఒక గోలీలాగా ఉంటుంది గొంతు మధ్య భాగంలో. మీరక్కడ వేలు పెట్టి, చూపుడు వేలు పెట్టి హా పలికితే అక్కడ వైబ్రేషన్ కనబడుతుంది మీకు. అది కరెక్ట్ ఆర్టిక్యులేషన్ పాయింట్ వచ్చినట్టనమాట. హా విషయంలో గొంతు పై భాగంలో నుండి రావాలి. ఒకవేళ గొంతులో ఏదైనా ఇరుక్కుంటే హా అని హా, హా, హా అని ఎలాగంటామో అదే శబ్దము ఈ అక్షరం యొక్క శబ్దం అనమాట. తెలుగులో ఈ అక్షరాన్ని మనం రాయలేము. జీమ్ ఒక్కటే తెలుగులో రాయొచ్చు. అది ఇక్కడ రాయటం జరిగింది. జీమ్. హా విషయంలో రాయట్లేదు. హా కూడా రాయట్లేదు. మరి 3 అక్షరాలలో జీమ్, హా 2 కూడా సన్నగా చదివే అక్షరాలు. బారిక్ పడనే వాలే హురూఫ్. హా దీన్ని లావుగా చదవాలి. దీని శబ్దం లావుగా రావాలి. లావుగా రావాలి అంటే మనం శబ్దాన్ని బయటికి తీసేటప్పుడు ఇలా ఓపెన్ చేయాలి నోటిని. పైకి కిందికి అన్నమాట. హా, హా. ఒకవేళ ఇలా ఓపెన్ చేస్తే హా, హా అనొస్తది. హా తప్పు. హా కరెక్ట్ అన్నమాట. ఇది పలకటంలో దీని యొక్క అందుకనే ఇక్కడ బ్లూలో పెట్టాను. లావుగా చదివే అక్షరాలు 7 ఉన్నాయి. ఏడిట్లో ఇది మొదటి అక్షరము. మరి కలిపిరాతలో చూస్తే జీమ్ ఒక లైన్ పైనే ఉంటుంది. కొంత భాగం పైనుంటుంది. దీని రెండో భాగం అంతా కిందకి దిగిపోతుంది. కొమ్ములాగా ఉంటుంది. చుక్క మాత్రం లైన్ కిందే రావాలి. లైన్ పైన ఉండకూడదు. మరి మొదటి అక్షరంగా రాస్తున్నప్పుడు ఈ కొమ్ము ఎక్కడైతే ఎండ్ అయ్యి కిందకి దిగుతుందో, కిందకి దిగకుండా ఇది లైన్ పైనే తీసుకువెళ్ళాలి. అంటే ఇక్కడి నుంచి ఇలా వచ్చి, ఇది లైన్ పైనే ముందుకు వెళ్ళిపోతుంది, కొనసాగుతుంది. కిందకి దిగట్లేదు. ఎప్పుడిది ఒక పదంలో మొదటి అక్షరంగా ఉన్నప్పుడు. మరి ఒక పదంలో మధ్యలో వచ్చినప్పుడు, దీని ముందు భాగంలో ఒక అక్షరం ఉంది, కలుస్తున్నది. దీని తర్వాత భాగంలో ఇంకో అక్షరం ఉంది, అది కూడా కలుస్తుంది. అంటే జీమ్ మొదటి అక్షరంగా వచ్చినా, జీమ్ మధ్యలో వచ్చినా, అది ముందు అక్షరంతో, తర్వాత అక్షరంతో కలుస్తున్నాయన్నమాట. ఇక జీమ్ చివరి అక్షరంగా వచ్చినప్పుడు ఆకారంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఏ ఆకారంలో అయితే ఉందో, చివరి అక్షరంగా వచ్చినప్పుడు కూడా ఎగ్జాక్ట్‌లీ అదే ఆకారంలో ఉంది. ఏమీ తేడా లేదు రెండిటి మధ్యన. అంటే మొదటి అక్షరంగాను, మధ్యలోను ఒక ఆకారంలో ఉంటే, ఒంటరిగాను చివరి అక్షరంగాను వచ్చినప్పుడు ఒక ఆకారంలో ఉంది. ఇదే విషయము హ మరియు హ విషయంలో కూడా ఇదే కొనసాగుతుంది. ఇలాగే ఉంటుంది. ఆకారాల్లో ఏమీ మార్పు లేదు. చుక్క ఒక్కటే దీనిలో ఉన్న తేడా. ఆకారం అలాగే ఉంటుంది. మొదటి అక్షరంగా ఉన్నా, మధ్యలో ఉన్నా, చివరిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా ఆకారం మారట్లేదు. అదే అంటే ఆకారము 3 అక్షరాల ఆకారము ఒకే విధంగా ఉంటాయి. ఒకే విధంగా ఉంటుంది. మరి దీంట్లో మీరు చూసినట్లయితే అలిఫ్ లాగా కాకుండా ఇది తర్వాత అక్షరంతో కలుస్తున్నది. ఇది కూడా తర్వాత అక్షరంతో కలుస్తున్నది. ఇది కూడా తర్వాత అక్షరంతో కలుస్తున్నది. ఇప్పటివరకు మనం చదువుకున్న 7 అక్షరాలలో కేవలం ఒకే ఒక అక్షరము తన తర్వాత అక్షరంతో కలవట్లేదు. మిగతా అక్షరాలన్నీ తర్వాత అక్షరంతో కలుస్తున్నాయి. మరి దీంట్లో ఎక్సర్సైజ్ చూసినట్లయితే ఇక్కడ 2 అక్షరాలున్నాయి. మొదటిది బా, రెండోది జీమ్. బా, జీమ్. 2 అక్షరాలున్నాయి ఇక్కడ. ఇక్కడ మొదటి అక్షరము మనం చదువుకున్న దాంట్లో తా. రెండో అక్షరము హా. తా, హా. సా, జీమ్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ వచ్చే వారం మీ దగ్గర పెడతాను. మన ప్రాక్టీస్‌లో అది గూడా మనకు పనికొస్తాయి. ఇక మనం చదవటం కూడా మనం ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. చదవటం ప్రాక్టీస్ చేయటానికి నేను ఒకసారి పూర్తిగా చదువుతాను. తర్వాత మీరు కూడా ఒక్కొక్కళ్ళు చదువుతారు గానీ. మన దగ్గర టైం ఎంతుంది ఇంకా? ఓకే. టైం ఉంది. ఆహ్, ఈ పై లైన్‌లో మనం చదువుకున్న అక్షరాలలో ఒక అక్షరం ఉంది. గుర్తించగలరా ఎవరన్నా? ఈ అక్షరాన్ని మనం చదువుకున్నాం. బా. బా. వెరీ గుడ్ అండి. బా. ఎక్సలెంట్. 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 ఇది ఇక మిగతా అక్షరాలలో ఏ అక్షరం కూడా మనం ఇంతవరకు చదువుకున్న దాంట్లో లేదిది. దగ్గరగా ఉన్నది ఇక్కడ అలిఫ్ ఉంది. కానీ అలిఫ్ ఇది
ఆకారం పైన ఒక చిహ్నం ఉంది కాబట్టి దీని పేరు వేరైపోతుంది. సరే, ఈ అక్షరాన్ని కూడా మనం చదువుకున్నాం. ఈరోజే చదువుకున్నాం. జీమ్. లేదు. హా. ఇది పైన హా. చుక్క కాదిది. ఇది వేరే చిహ్నం ఇది. చుక్క అంటే ఇలా ఉంటుంది. మీరు దగ్గరకొచ్చారు. కాకపోతే ఇది రెండో అక్షరం అన్నమాట. ఏమి చిహ్నం లేని హా. అక్షరం. హ. ఈ అక్షరం. హ. మరి ఇక్కడ హ. ఏ అక్షరం ఇది? హా. హ. ఇది కూడా హానే. ఇక్కడ ఒక అక్షరం మనం చదువుకున్నాం. ఇదేమిటి? హ. వెరీ గుడ్. దీని తర్వాత ఉన్న అక్షరము అలీఫ్. అలీఫ్. ఎందుకంటే ఇది తన తర్వాత వచ్చే అక్షరంతో ఇది కలవట్లేదు. ఈ పదంలో మనకు ఒక అక్షరము, రెండో అక్షరము, మూడో అక్షరము, నాలుగో అక్షరము, ఐదో అక్షరం. మొత్తం 5 అక్షరాలు ఉన్నాయి దీంట్లో. 5 అలీఫ్ ఇక్కడ తన తర్వాత వచ్చే అక్షరంతో కలవట్లేదు. అలాగే ఇది కూడా తన తర్వాత వచ్చే అక్షరంతో కలవట్లేదు. దీని సంగతి వచ్చే క్లాస్‌లో చూద్దాం. ఇది ఏ అక్షరం ఇది? జీమ్. జీమ్. వెరీ గుడ్. ఇది అలీఫ్. అలీఫ్. ఓకే. ఇది హా. హ. ఇది కూడా మనం చదువుకున్నాం. కాబట్టి మీరు అక్షరాల్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే అంత కష్టమేమీ కాదు. ఆకారం దాదాపు దగ్గరగానే ఉంటుంది. చిన్నగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చుక్కల సంఖ్య, చుక్కల స్థానము. సరే, ఒక్కొక్క అక్షరం మనం చదవటానికి ప్రాక్టీస్ చేద్దాం. అలిఫ్, బా, తా, థా, జీమ్, హా, ఖా. అలిఫ్, బా, తా, థా, జీమ్, హా, ఖా. అలిఫ్, బా, తా, థా, జీమ్, హా, ఖా. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. డౌట్ లేకపోతే మనం చదవటం ప్రాక్టీస్ చేద్దాం. డౌట్ ఏం లేదు కదా? ఓకే. ఆశీష్ గారు మీరు చదవండి. ఆనంద్ గారు మీరు మొదటున్నారు. సార్ అలీఫ్, బా, తా, సా, జీమ్, హా, హా. వెరీ గుడ్ అండి. ఇది జీమ్ అనేది మీరు కరెక్ట్‌గా జీమ్. చెప్పారు. ఒకవేళ ఈ చెప్పటంలో తప్పు జరిగితే జీమ్ అని వచ్చేది. జీమ్ కాదది జీమ్. కరెక్ట్‌గా చెప్పారు మీరు. నెక్స్ట్ ఆశీష్. ఓకే. సౌమ్య గారు. హారిక గారు. అలీఫ్, బా, తా, తా, జీమ్, హా, హా. ఓకే. ఇదొక్కసారి చెప్పండి. అలీఫ్, దీర్ఘం తీయకుండా చెప్పాలమ్మా. అలీఫ్. అలీఫ్. హ్మ్. ఓకే. ఓకే. నెక్స్ట్ లక్ష్మణ్ గారు. మీ వాయిస్ రావట్లేదండి లక్ష్మణ్ గారు. మైక్ ఓపెన్ అయింది కానీ వాయిస్ రావట్లేదు. ఓకే. రాజేష్ గారు. అలీఫ్, బా, తా, నెక్స్ట్ వన్ సా. సా. సా, సా. జీమ్, హా, హా, హా. హా. ఇది ఈ 3 అక్షరాలు జీమ్, హా, ఖా. జీమ్, హా, ఖా. హా. ఓకే. నెక్స్ట్ రవీంద్ర గారు. అలీఫ్, బా, పా, షా,
షా కాదు, సా. షా అంటే సా, వేరే అక్షరం సా. అయిపోతుంది. సా, 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 జిమ్, జీమ్. హా, జీమ్, జీమ్ కాదు, హా, జీమ్, జీమ్, జీమ్. జిమ్, జిమ్, జిమ్ అని చెప్పండి. జిమ్కి వెళ్ళారా ఎప్పుడన్నా? జిమ్, 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 జిమ్కి దీర్ఘం జీమ్. తీయాలి మధ్యలో. జీమ్, జిమ్, జీమ్, 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 జీమ్ అని వస్తుంది. జీమ్ కరెక్ట్ కాదు. జిమ్, జిమ్, జీమ్, జిమ్కి వెళ్ళాను అని చెప్పండి. జిమ్కి వెళ్ళాను. జిమ్, జీమ్, జిమ్ ఏదైతే చెప్పారో అదే దీని పేరు అన్నమాట. కాకపోతే మధ్యలో దీర్ఘం రావాలి. జీమ్. వెరీ గుడ్. హా, హా, వెరీ గుడ్ అండి. హా. ఓకే. సంజయ్ గారు. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా. వెరీ గుడ్ అండి. ఎక్సలెంట్. నెక్స్ట్ ఎవరు? వినయ్ కుమార్ గారు. అలిఫ్ త బా, అలిఫ్ బా త స జీమ్ హా ఖా. వెరీ గుడ్. సూర్య గారు. అలిఫ్ బా తా సా జీమ్ హా ఖా. ఎక్సలెంట్ అండి. ఎక్సలెంట్. ఇక మిగిలింది ఎవరు? లక్ష్మణ్ గారు, మీ మైక్ పనిచేస్తే మీరు చెప్పండి. వినపడుతుంది సార్. వినపడుతుంది. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా. వెరీ గుడ్ అండి. ఒక సౌమ్య గారే చెప్పలేకపోయారు. మైక్ మ్యూట్లో ఉన్నట్టుంది. సరే, ఇక నెక్స్ట్ దీంట్లో ఒక ప్రాక్టీస్ చేద్దాం మనం. ఈ అక్షరం యొక్క ఆకారం ఎలా మారిపోతుందో దానికి ఈ ప్రాక్టీస్ మీకు పనికొస్తుందన్నమాట. ఓకే, జాగ్రత్తగా గమనించండి. బా ఇది ఒంటరిగా ఉంది. దీంతో పాటు వేరే అక్షరం వచ్చింది అంటే ఇక్కడ ఇది తా తీసుకున్నాను. బా విషయం ఎలా అయిపోయింది ఇప్పుడు? బా ఒంటరిగా ఉన్నప్పుడు పూర్తిగా ఉంది. దాని తర్వాత వచ్చే అక్షరం చేరినప్పుడు ఇది సగం కట్ అయిపోయి తర్వాత అక్షరానికి స్పేస్ ఇచ్చింది. దీని తర్వాత ఇంకో అక్షరం వచ్చింది అనుకుంటే తా కూడా అలాగే అయిపోయింది. ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాగైతే పూర్తిగా ఉందో ఇది కొంచెం భాగం కట్ అయిపోయి తర్వాత దానికి స్పేస్ ఇచ్చింది. చూశారు కదా ఎలా మారిపోతుందో? మరి అలాగే జీమ్ గనక వచ్చినట్లయితే ఇక్కడ మధ్యలో జీమ్ ఇక్కడ ఉంది. ఓకే, మొదటి అక్షరము బా, తర్వాత అక్షరము జీమ్. జీమ్ తర్వాత మళ్ళీ బా తీసుకొస్తే ఓకే, బా తీసుకొస్తే ఇది కింద దిగిన భాగము ఇప్పుడు కనబడట్లా. తర్వాత అక్షరం రాగానే కింద భాగం పైకి వచ్చేసింది. లైన్ పైనే ఉంది ఇది. అంటే జీమ్ వచ్చినప్పుడు జీమ్, హా, ఖా. మధ్యలో వచ్చిన మొదటి అక్షరంగా వచ్చిన జీమ్ మొదటి అక్షరంగా తీసుకున్నాం. తర్వాత ఇంకోదన్న అక్షరం బా తీసుకున్నాం. అంటే కిందకి దిగకుండా పైకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మీకు 2 అక్షరాలు మీకు చూపుతాను. ఇప్పుడు వచ్చే సీజన్ ఇది. ఇది హా ప్లస్ జీమ్ 2 కలిపామనుకోండి ఏమవుతుంది? ఇది జీమ్, హా, జీమ్. హజ్. ఇప్పుడు రాబోయే సీజన్ ఇది హజ్ సీజన్ అన్నమాట. దీన్ని ఇది ప్యారలల్‌గా లైన్‌తో పాటు వచ్చినప్పుడు ఇది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. దీంట్లో ఈ 3 అక్షరాలు ఒక చిన్న ట్రిక్ ఉంది ఇక్కడ. ఆ ట్రిక్ ఏమిటి అంటే ఫాంట్ మారినప్పుడు ఇది ఇలా కనబడుతుంది. ఇక్కడ ఆకారం మారిపోయింది చూడండి. యాక్చువల్‌గా ఇవి 2 ఒకే పదాలివి. హా ఉన్నది మొదటి అక్షరము,
తర్వాత ఇక్కడ హా ఉన్నది. రెండో అక్షరం జీమ్ ఉన్నది. ఇక్కడ రెండో అక్షరం జీమ్ ఉంది. తేడా ఏమిటి? ఇది ఒక హారిజాంటల్‌గా మూవ్ అవుతున్న లిపి అన్నమాట. రాతలో ఇది హారిజాంటల్‌గా ముందుకు వెళ్ళిపోతుంది. కానీ ఇది వర్టికల్‌గా పోతుంది. వర్టికల్‌గా అంటే పైన ఒక అక్షరం ఉంది, కింద ఒక అక్షరం ఉంది. ఉదాహరణకు ఇంకో అక్షరం తీసుకుందాం మనం. త, జీమ్. ఇది పైనుండి కిందకొస్తుంది. యాక్చువల్‌గా ఇదేమిటిది? చూస్తే త హారిజాంటల్‌గా వచ్చినప్పుడు జీమ్. ఈ 2 ఒకటే ఐడెంటికల్‌గా ఉన్నాయి. 2 పదాలు కూడా ఒకటే. కానీ రాతలో ఇది హారిజాంటల్‌గా మూవ్ అవుతున్న అక్షరము. ఇక్కడ వర్టికల్‌గా మూవ్ అవుతుంది. మరి ఎలా కనిపెట్టాలి ఇక్కడ? ఒక చిన్న ట్రిక్ ఉంది. ఆ ట్రిక్‌ని గుర్తుపెట్టుకోండి. కిందున్న అక్షరము ముందు పలకకూడదు. పైనున్న అక్షరం పలకాలి. అంటే హారిజాంటల్‌గా ఉన్నప్పుడు మనం కుడివైపు నుండి ముందుకు వెళ్తున్నాము. కుడివైపు నుండి ఎడమవైపుకు వెళ్తున్నాము. ఒకవేళ ఈ ఫాంట్ గనుక మీకు ఎదురైతే ఇక్కడ మనం పైనుండి కిందకి రావాలి. పైనున్న అక్షరం మొదటి అక్షరం అది. కిందున్న అక్షరము రెండో అక్షరము. ఇక్కడ ఇంకో అక్షరాలు కూడా రావచ్చు ఈ విధంగా. అంటే ఒకదాని పైన ఒకటి, పైనుండి 1, 2, 3 ఈ విధంగా కూడా రావచ్చు. అరబిక్ కాలిగ్రఫీ అనేది చాలా ప్రసిద్ధి చెందిన ఆర్ట్ ఇది. వరల్డ్ వైడ్ చాలా చాలా వరకు ఎగ్జిబిషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. దాంట్లో అక్షరాల్ని గుర్తించడం అనేది కాలిగ్రఫీలో ఒక ప్రత్యేకమైన ఆర్ట్ అది. దాని డీప్‌గా వెళ్ళటానికి. కానీ ఫాంట్ మారినప్పుడు ఇది 2 ఒకే విధంగా ఉన్నా కూడా కాలిగ్రఫీలో చూస్తే ఈ విధంగా కూడా వాడతారు. మనం రెగ్యులర్‌గా చూస్తే మామూలు లైఫ్‌లో చూస్తే ఎక్కువగా ఇలా ఉంటదనమాట. న్యూస్ పేపర్‌లో గానీ, మన బోర్డ్స్‌లో గానీ, టెక్స్ట్ బుక్స్‌లో, రైటింగ్‌లో అన్ని చోట్ల ఇలా ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి అందంగా కనపడటానికి ఈ విధంగా కూడా మారుస్తూ ఉంటారు. 2, 3 పదాలు ఉన్నప్పుడు. మరి గుర్తుపెట్టుకోవటానికి ఈ కొమ్ము అనేది చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. ఈ కొమ్ము పైన 2 చుక్కలుంటే మామూలుగా ఈ తాకు 2 చుక్కలు పైన ఏమైతే ఉన్నాయో అవే ఇక్కడ సూచిస్తాయి. ఇక్కడ తా అక్షరాన్నే సూచిస్తాయి. ఒకవేళ కొమ్ము పైన 2 చుక్కలు లేకుండా 3 చుక్కలున్నాయనుకోండి. త, జీమ్. ఏమైపోయింది? ఈ కొమ్ము గుర్తుపెట్టుకోవాలి. కొమ్ము పైన ఏముందని చూస్తే 3 చుక్కలున్నాయి కాబట్టి ఇది ఈ 3 చుక్కల అక్షరము. సా, జీమ్. నార్మల్‌గా మనం ఇలా రాస్తాము. ఇలా కనపడుతుంటుంది. కానీ స్పెషల్ ఫాంట్స్‌లో ఉన్నట్లయితే పైనున్న అక్షరము సా, కిందున్న అక్షరము జీమ్. ఇది కన్‌ఫ్యూజ్ లేదిక్కడ. కానీ మీకు కన్‌ఫ్యూజ్ అయ్యే విషయం ఎక్కడొస్తది అంటే ఇక్కడొస్తది. పైన 3 చుక్కలున్నాయి. కానీ హా విషయంలో జీమ్ లాగా పొట్టలో చుక్క ఉండదు. పైనే ఉంటుంది. మరి పైనుండాలి అంటే ఇక్కడ రావటానికి ఇక్కడ స్పేస్ తక్కువగా ఉంది కాబట్టి వెనక భాగంలో ఇది చుక్కను పెడతారు. ఇది ఇంకా కన్‌ఫ్యూజ్ చేసే విషయం ఎక్కడ అంటే బా మరియు హా ఈ 2 వచ్చినప్పుడు. మరి బా చుక్క ఎక్కడుంది? వంపు తర్వాత కిందుంది. మరి ఇది జీమ్ కావచ్చు గదా! జీమ్ కావాలి అంటే ఇది పొట్టలో చుక్క ఉండాలి. పైన కాదు. ఈ వంపు దగ్గర అంటే ఇక్కడ అక్షరం కిందకి ఎప్పుడైతే దిగుతుందో ఈ కార్నర్‌లో గనక చుక్క ఉంటే ఈ వంపుకు చెందిన పైన వంపు ఉన్న దానికి సంబంధించిన చుక్క అది. ఇక్కడ చూస్తే వెనకాల కొమ్ము వెనకాల అంటే వెనక భాగంలో ఉన్నది ఇది హా ఇది. ఇదే అక్షరాన్ని బా, జీమ్‌గా తీసుకుందాం. అప్పుడు మీకు కొంచెం ఇంకా చూస్తే జీమ్ చుక్క పొట్టలో ఉంది. ఈ పైనున్న చుక్క ఇది బాకు సంబంధించిన చుక్క. మరి బా, హా తీసుకుంటే దీంట్లో ఏమీ కన్‌ఫ్యూజ్ ఉండకూడదు. కానీ ఈ చుక్క ఇక్కడ కనపడటంలో మీరు గనక తప్పుగా అర్థం చేసుకుంటే దీన్ని జీమ్ అని చదివే పొరపాటు చేసే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. పైన ఇలా కొమ్ము ఉంది అంటే అది దానికి సంబంధించిన చుక్క ఏదో ఒకటి ఎక్కడో ఒకటి ఉంటానే ఉంటుంది. దాని దగ్గరలోనే ఉంటది. మరి అటువంటప్పుడు దాన్ని ముందు చదువుకోవాలి. తర్వాత రెండో అక్షరాన్ని చదువుకోవాలి. మరి ఇదే బా, హా ఉంటే మరి మొదటి చుక్క ఈ వంపుకు సంబంధించింది. రెండో చుక్క హాకు సంబంధించింది. ఇది ఇబ్బందేం లేదు. వచ్చే క్లాసుల్లో నిదానంగా ఇది ప్రాక్టీస్ అవుతుంది. కానీ జనరల్‌గా వచ్చే ఫాంట్ ఇది కాబట్టి దీంట్లో మీకు కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఏమీ లేదు. హా చుక్క లేదు. జీమ్ పొట్టలో చుక్కుంది. మరి దీని తర్వాత ఇంకో అక్షరం వచ్చిందనుకోండి. ఇది జీమ్ మధ్యలో వచ్చింది. హా చివర్లో వచ్చింది. హా, జీమ్, హా. మరి అలాగే వేరే అక్షరాలు తీసుకుంటే బా, హా, సా. బహస్. బహస్ అంటే రిసెర్చ్ అన్నమాట. అన్వేషించటం. బా, హా, సా. ఇక్కడ ఇంకో టెక్నిక్ కూడా చూపిస్తాను.
ఈ అక్షరాల మధ్యలో అప్పుడప్పుడు కొంచెం గ్యాప్ ఎక్కువ ఇవ్వాలి అంటే షిఫ్ట్ మరియు జే ఈ రెండిటితో మనకు ఈ అవకాశం లభిస్తుంది. ఇక్కడ కీబోర్డ్ తీసుకెళ్ళి చూపిస్తాను. ఇక్కడ మనం షిఫ్ట్ ప్రెస్ చేసి జే అక్షరాన్ని ఒత్తితే ఇక్కడ పైన హైఫన్ లాగా కనబడుతుంది కదా! ఈ షిఫ్ట్‌తో పాటు ఈ కాంబినేషన్ జే వచ్చినట్లయితే ఆ అక్షరం మధ్యన స్పేస్ ఎక్కువ చేస్తదనమాట అది. ఇక్కడ నేను స్పేస్ ఇవ్వటానికి జేని వాడుతున్నాను ఇప్పుడు. ఇది స్పేస్ పెరుగుతూ పోతుంది. స్పేస్ తగ్గించాలంటే వాపస్ తీసుకురావచ్చు. మరి ఎందుకు ఇలా చేస్తారు అంటే బాగా దగ్గరగా ఉన్నప్పుడు కొంచెం అక్షరాలు గజిబిజిగా ఉంటాయి, కనపడుతూ ఉంటాయి. దాన్ని కొంచెం అందంగా కనపడటానికి, తేలిగ్గా ఉండటానికి ఇది స్పేస్ ఇస్తూ ఉంటారనమాట. ఇది ఎక్కడైనా ఇవ్వచ్చు. ఏ అక్షరానికి మధ్యలో కూడా ఇవ్వచ్చు ఇది. కాకపోతే మధ్యలో ఉన్న అక్షరాలకే ఇవ్వాలి గానీ, చివరి అక్షరానికి గానీ, దీనికంటే ముందు గనక మనం జే ఇచ్చినట్లయితే ఇది ఉండదనమాట. అంటే స్టార్టింగ్‌లో జే ఇస్తే అది దీనికంటే ముందు ఏదో అక్షరం ఉన్నట్టు అనిపిస్తే అది తప్పవుతుంది. మధ్యలో మీరు ఎన్ని సార్లు పొడిగించినా పర్లేదు. ఒక్కొక్కసారి మీరు చూసుంటారు. బా ఇక్కడ ఉంటే ఎక్కడికో తీసుకువెళ్ళి రెండో అక్షరము కనబడుతుంది మీకు. ఆ లైన్ మొత్తం ఖాళీగానే ఉంటుంది. స్పేస్ లాగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడ ఒక అక్షరం ఉంది. ఎక్కడో ఇలా గీత తీసుకువెళ్ళి ఇక్కడ ఏదో రెండో అక్షరము, మూడో అక్షరము ఇలా వస్తాయి. అదేంటంటే అందంగా కనపడటానికి గల తీగలాగా లాగటమే గానీ వేరే దానికేమీ పర్పస్ ఏమీ లేదు. ఈ విషయం మీకు అర్థమై ఉంటుంది. దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. పైనుండి కిందకొచ్చినప్పుడు ఇప్పుడు మనకు తక్కువ అక్షరాలున్నాయి. దాదాపు 7 అక్షరాలే ఉన్నాయి. ఇంకా వచ్చే అక్షరాల్లో వచ్చినప్పుడు ఈ తర్వాత పాఠంలో వచ్చే అక్షరాల్లో కూడా ఎలా ఇది మారిపోతుందో ఆకారము అది కూడా నేను చూపిస్తాను. ఓకేనా? ఆశీష్ గారు మీరు ట్రై చేయాలనుకుంటున్నారా? ఇంకోసారి చెప్పాలనుకుంటున్నారా? అవునండి. ఓకే అమ్మ. టైప్ చేయనా? టైప్ చేస్తారా? ఓకే. ఫైన్. మరి టైప్ చేయాలంటే నేను స్క్రీన్ రిలీజ్ చేయాలి కదా? నేను చెప్పడానికి ట్రై చేస్తానన్నాను. ఓకే. ఆహా! ఓకే. చెప్పమ్మా. ఓకే. అలీఫ్, బా, తా, సా, జీమ్, హ, ఖ. ఇక్కడ మనం అక్షరం చివర్లో మనం ఆపుతున్నప్పుడు సడన్ బ్రేక్ ఇవ్వకుండా కొంచెం రిలాక్స్‌గా రిలీజ్ చేయండి. హ. హ అంటే సడన్ బ్రేక్ అన్నమాట. హ అంటే నిదానంగా రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా హ. హ అంటే అది తప్పేం కాదు. కానీ కొంచెం మంచిగా చెప్పాలి అంటే దానికి సడన్ బ్రేక్ ఇవ్వకుండానే రిలీజ్ చేయాలి. ఇంకోసారి చదవండి. అలీఫ్, దీర్ఘం బా, లేదు ఇక్కడ. అలిఫ్. అలిఫ్. కరెక్ట్. చదవండమ్మా. బ, బ, త, స, జీమ్, హ, ఖ. ఓకే. ఇక్కడ కూడా అదే ప్రిన్సిపల్. అలిఫ్ ఒక్కటే మనం కొంచెం త్వరగా ఆపేస్తున్నాము. అలిఫ్ ఇక్కడ బా, తా, సా, జీమ్, హ, ఖ. దీనివల్ల మన పలకటంలో అందంగా కనబడుతుంది. కానీ మంచి కృషి చేశారు ఇది. ఓకే. ఇంకెవరైనా ట్రై చేయాలంటే మీకు అవకాశం ఉంది. అలీఫ్ కరెక్ట్. బ, త, స, జీమ్, జీమ్. జీమ్, హ, హ. ఓకే. జీమ్ మనము జిద్దా సిటీ పేరు విన్నారు కదా మీరు? జిద్దా. విన్నాం సార్. జిద్దాలో మనం జే ఎలా పలుకుతున్నామో జీమ్ కూడా అలాగే రావాలి. జీమ్, జిద్దా. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఎవరైనా ట్రై చేయాలనుకున్నారా? అబ్దుల్ గారు మీరు లేట్‌గా వచ్చారు. కానీ మీకు అవకాశం ఉంది. ఒకవేళ ట్రై చేయాలంటే చేయండి. ఓకే.
అలిఫ్ బా తా సా జీమ్ హా హా అంతేనండి. దాల్ ఇక్కడ వరకే. జాల్ ఇక్కడ వరకే రా ఈ రోజు లెసన్ ఇక్కడ వరకే. ఖా వరకే ఈ రోజు ఓ లెసన్. 7 అక్షరాలు మనం చదువుకున్నాము. థ్యాంక్ యూ ఓకే. థాంక్స్ అండి. ఓకే ఓకే. మరి లెసన్ అయితే ఇక్కడితో పూర్తయింది. మీకేమైనా డౌట్ ఉంటే అడగండి. మీకు యాప్ మీరు డౌన్‌లోడ్ చేసుకున్నారా అందరూ? కాయిదా నూరానియా విత్ సౌండ్. ఇది యాప్. యాప్‌లో మీకు ఈ ప్రతి లెటర్ మీకు అక్కడ ఒత్తితే ఆ శబ్దం బయటకొస్తుందనమాట. దీనివలన మీకు ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలనుకున్నా అది ఉపయోగపడుతుంది. రెండోది మన క్లాస్ పూర్తయిన తర్వాత ఇది యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేసి దాని లింక్ కూడా నేను గ్రూప్‌లో ఇస్తున్నాను. ఒకవేళ మీకు ఎప్పుడైనా తీరిగ్గా ఉన్నప్పుడు ఒకసారి వినాలంటే ఇది వినొచ్చు. ఇది సార్ ప్రాక్టీస్ అప్లికేషన్ పేరు ఒకసారి చెప్తారా? కాయిదా నూరానియా ఇంకోసారి. విత్ సౌండ్. మీకు చూపిస్తాను లింకు. ఇక్కడ కింద రాసింది చూడండి. ఇలా ఉంటుంది పేరు. కాయిదా నూరానియా విత్ సౌండ్. యాపిల్ స్టోర్‌లో అయితే FG 2020 ఐఫోన్ ఉన్న వాళ్ళకి. ఇది చాలా మంచి యాప్ ఇది. దీంట్లో ఉన్న అక్షరాలన్నీ మీరు పదాలు, అక్షరాలు ముందు ముందు వచ్చే ఒత్తులు, ఈ గుణింతాలు ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. అయితే ఇది బేసికల్‌గా ఈ పుస్తకము ఖురాన్ చదవటానికి ఉపయోగపడే అరబిక్ కోసం తయారు చేశారిది. దాంట్లో కొన్ని లెసన్స్ అరబిక్ కోసం ఉన్నాయి కాబట్టి మనం వాటిని వదిలిపెట్టేస్తాము. అరబీ భాష నేర్చుకోవటానికి ఏదైతే లెసన్స్ అవసరమో అవి వీటి నుంచి మనం తీసుకుందాము. ఎందుకు నేను ఇది ప్రిఫర్ చేస్తున్నాను అంటే దీంట్లో సౌండ్ కూడా ఉంది. సౌండ్ గురించి మనకు మనం ప్రాక్టీస్ చేయటానికి మన 24/7 మీతో పాటు టీచర్ ఉన్నట్టే. ఏ పేజ్‌లో వెళ్ళినా ఆ పేజీ మీరు ప్రెస్ చేస్తే అది పద పదాలు పలుకుతారు. వినపడుతుందనమాట శబ్దం. కింద ఇక్కడ ప్లే గుర్తుంటుంది. ఆ ప్లే చిహ్నం గనుక మీరు ప్లే చేస్తే మొత్తం పేజ్ అంతా చదువుద్ది ఈ యాప్. ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇదంతా మొత్తం చదువుతుందనమాట. ఒకవేళ మీకు మొత్తం పేజ్ వినాలంటే. లేదు ఒక్కొక్క అక్షరం వినాలంటే ఇప్పుడు అలిఫ్ వినాలి. 10 సార్లు ఒత్తండి దానికేం విసుగు రాదు. 10 సార్లు చెప్పుద్ది. బా, తా, సా ఏ అక్షరమైనా సరే. ఇది ప్రాక్టీస్ కోసం మీకు చాలా బాగా పనికొస్తుంది. ఇది నేనేమి ఫాస్ట్‌గా వెళ్ళట్లేదు గదా! మీకు అర్థమవుతుంది గదా? అర్థమవుతుందండి. అర్థమవుతుంది సార్. ఓకే. మరి ఇంతటితో మరి క్లాస్ ఆపుదాము. మీకు ఏమి ప్రశ్నలు లేకపోతే మరి వచ్చే వారం మళ్ళీ ఇదే సమయంలో 9కి దయచేసి వచ్చేయండి. నేను అయితే ఒక 10, 15 నిమిషాల ముందే లింక్ గ్రూప్‌లో వేస్తాను. సేమ్ లింక్ మనకు కంటిన్యూ అవుతుంది. మొత్తం క్లాస్ అయ్యే వరకు ఇదే లింక్ ఉంటుంది. అయినా మళ్ళీ వెనక్కి వెళ్లి చూసుకునే బదులు లింక్ మళ్ళీ ఫ్రెష్‌గా నేను 15, 20 నిమిషాల ముందే వేసేస్తాను. ఎగ్జాక్ట్ 9కి రియాడ్ టైం 9కి మనం మొదలు పెడదాము. మీకు కూడా త్వరగా వస్తే బాగుంటుంది. క్లాస్ మిస్ కారు. ఓకే అండి. ఇది సార్ యాపిల్‌కి సార్ చాట్ బాక్స్ ఓకే సార్ ప్లీజ్ కంటిన్యూ. ప్రొసీడ్ సార్ అది ఒకసారి లింక్ గానే ఏదైనా చాట్ బాక్స్ లో పెట్టరా యాపిల్కి అది సెర్చ్ చేస్తే సరిగ్గా దొరకట్లేదు యాపిల్ ఫోన్ లో యాపిల్ లేదా సేమ్ చాట్ డౌట్ బాక్స్ నాకు లో కూడా. సేమ్ చాట్ డౌట్ లో నాకు. ఒకసారి టైప్ చేస్తే ఈజీ అయితే FG 2020 అంటే దాంట్లో రావట్లేదా? యాప్ ఇన్‌స్టాల్ అయ్యింది. బట్ అది లైక్ ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే. నేను చూసి చెప్తాను దాంట్లో. లింక్ ఉంటే నేను పంపిస్తాను. గ్రూప్‌లో పంపిస్తాను. ప్లే స్టోర్‌లో అయితే ఏమి ఇబ్బంది లేదు గదా! బ్లూ కలర్‌లో ఉంటుందది బొమ్మ. ఓకే సార్ ఇంకొకసారి ట్రై చేస్తాము ఇన్ కేస్ ప్రాబ్లం ఉంటే కనుక కాంటాక్ట్ అవుతాం. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. మరి అందరికీ గుడ్ నైట్. వచ్చే వారం కలుద్దాము. అంతవరకు సెలవు. ఓకే సార్. థ్యాంక్ గుడ్ యూ. నైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్. వెల్కమ్. థ్యాంక్ యూ.